ఇక తెలంగాణ యాస సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సినీ నటుడు నరసింహారావు. తెలంగాణ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల రామారం మూవీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలోని నటులను సన్మానించారు. సినీ పరిశ్రమ కొంతమంది చేతుల్లో బందీగా మారిందని ఆరోపించారు. తెలంగాణ సినిమాలను బతికించుకునేందుకు సాంస్కృతిక పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర సంస్కృతిని చాటే సినిమాలను ప్రోత్సహించాలన్నారు. మళ్లీ ఇంకొక సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని బలంగా నమ్మి తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం వచ్చింది, మన గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళలు అన్ని మనం ఇంకా ఉధృతంగా చేసుకోవచ్చు అనుకున్న పరిస్థితుల్లో కూడా సినిమా అన్న పదం కొంతమంది పెత్తందారీల చేతిలో పడి అది నలిగిపోతున్న ఈ పరిస్థితుల్లో మన సినిమాని బతికించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందన్న ఉద్దేశంతో తెలంగాణ ఫిల్మ్ క్లబ్ అని పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ ఫిల్మ్ క్లబ్ కి సంబంధించినంత వరకు తెలంగాణ సినిమాలు అంటే తెలంగాణ సినిమా అంటే ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితుల్లో దానికి చర్చకి పెద్దగా మనం వెళ్లకుండా తెలంగాణ ఆట పాట మాట కూడా సినిమాకి వస్తుంటాయి, పనికొస్తాయి. అలాగే తెలంగాణ సినిమా అంటే ప్రాణం పెట్టిన వాళ్ళు మనం అందరం ఉన్నాం. దీన్ని బతికించుకోవటం మన ఉద్దేశం అని చెప్పేసి ఇవాళ ఈ స్క్రీనింగ్ అరేంజ్ చేయటం